వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విచితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం క్లినికల్ బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్టు నుండి జనరల్ టాపిక్స్ అనే యూనిట్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ల్యాబొరేటరీస్ అనే టాపిక్ నుండి కొన్ని క్వశ్చన్స్ మనం డైలీ చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు వీడియోలో కూడా 543 నుంచి మనం చూద్దాం సో క్వశ్చన్స్ అనేది. సో ఈరోజు వీడియోతో కంప్లీట్గా మనకు యూనిట్ 1 అంటే జనరల్ టాపిక్స్ అనే యూనిట్ అనేది క్లినికల్ బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్టు నుండి కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం యూనిట్ 2లోకి వెళ్ళిపోదాము. ఓకేనా. సో ఈ రోజుతో మనం కంప్లీట్ అయిపోతుంది జనరల్ టాపిక్స్ క్లినికల్ బయోకెమిస్ట్రీ ఫస్ట్ యూనిట్. ఓకే, చూద్దాం వన్ బై వన్. సో అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది ఫ్లక్చువేటింగ్ స్టోరేజ్ టెంపరేచర్స్ కెన్ రియోజెంట్ స్టెబిలిటీ అండ్ అస్సే రిలయబిలిటీ. కాబట్టి అనలైజ్ చేయాలి ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం అనేది ఫ్లక్చువేటింగ్ స్టోరేజ్ టెంపరేచర్స్. ఫ్లక్చుయేషన్స్ ఆర్ నథింగ్ బట్ ది అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఫ్లక్చుయేషన్. ఓకేనా, పెరగడం తగ్గడం అనేది. ఓకేనా. సో అంటే ఫ్లక్చువేటింగ్ స్టోరేజ్ టెంపరేచర్స్. కాబట్టి స్టోరేజ్ టెంపరేచర్స్ అంటే మనం స్పెసిమెన్స్ ఏ విధంగా స్పెసిమెన్స్ అనే కాదు, రియేజెంట్స్ అంటే ఒక టెస్ట్ చేయాలంటే కొన్ని రకాల సొల్యూషన్స్ కానీ రియేజెంట్స్ కానీ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సొల్యూషన్స్ మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నామో దాని యొక్క ఇంపాక్ట్ ఆఫ్ ఫ్లక్చువేటింగ్ స్టోరేజ్ టెంపరేచర్. కాబట్టి దాన్ని ఎక్కడ మనం స్టోర్ చేస్తున్నామో స్టోర్ చేసే దగ్గర టెంపరేచర్స్ అనేది ఫ్లక్చుయేట్ పెరగడం తగ్గడం ద్వారా దాని యొక్క ప్రభావం అనేది ఏ విధంగా పడుతుందని అనలైజ్ చేయమంటున్నారు. ఓకేనా. అనలైజ్ ద ఇంపాక్ట్ అంటే ప్రభావం. అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫ్లక్చువేటింగ్ స్టోరేజ్ టెంపరేచర్స్ అండ్ రియేజెంట్ స్టెబిలిటీ అండ్ అస్సే రిలయబిలిటీ. కాబట్టి సో దాని యొక్క స్టేబుల్గా ఉందా లేదా రిలయబుల్, దాని యొక్క కరెక్ట్ రిజల్ట్ ఏ విధంగా ఉందో అనలైజ్ చేయమంటున్నారు. ఓకే, చూద్దాం. ఇట్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ రియేజెంట్ పర్ఫార్మెన్స్. అలా ఉండదు కదా, కంపల్సరీ సంథింగ్ విల్ బీ దేర్. ఓకే, చూద్దాం మనం వన్ బై వన్. ఓకే, సో హియర్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకే, సో ఎన్హాన్స్ రియేజెంట్ షెల్ఫ్ లైఫ్ కాదు. ఇట్ సింప్లిఫైస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కాదు. ఇట్ కెన్ కాజ్ డిగ్రేడేషన్ అండ్ వేరియబిలిటీ ఇన్ అసే రిజల్ట్స్. కంపల్సరీగా ఉంటుంది డిగ్రేడేషన్ అండ్ వేరియబిలిటీ ఇన్ అసే రిజల్ట్స్. కాబట్టి వేరియబిలిటీ అంటే సో కంపల్సరీ వేరియేషన్స్ అనే తేడా అనేది కంపల్సరీగా ఉంటుంది అని అది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది డిటర్మైన్ ద మోస్ట్ లైక్లీ కాజ్ ఇఫ్ ఏ హై ప్యూరిటీ రియేజెంట్ షోస్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇన్ అన్ అసే డిస్పైట్ ప్రాపర్ స్టోరేజ్. డిటర్మైన్ అంటే డిసైడ్ చేయడం. డిటర్మైన్ ఈస్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు డిసైడ్ ద మోస్ట్ లైక్లీ కాజ్. కాబట్టి ఎక్కువగా కారణం ఇఫ్ హై ప్యూరిటీ రియేజెంట్ షోస్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. కాబట్టి ఇక్కడ వాట్ దే ఆర్ ఆస్కింగ్ నా హియర్. ఓకే, సో ఇక్కడ డిటర్మైన్ most likely cause if a high purity storage reagent shows. కాబట్టి హై ప్యూరిటీ హై క్వాలిటీగా ఉన్న రిజల్ట్స్ అనే షోస్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. కాబట్టి ఎక్కువగా హై ప్యూరిటీ ఉన్న రియేజెంట్స్ ఏవైతే ఉంటుందో ఇట్ మే షోస్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇన్ అండ్ అసే డిస్పైట్ ప్రాపర్ స్టోరేజ్. ఓకేనా, కాబట్టి డిసైడ్ చేయమంటున్నారు హియర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం రియేజెంట్ కంటామినేషన్. ఓకేనా. ఓకే, రియేజెంట్ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రిమైనింగ్. కాబట్టి ఇక్కడ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళు ఏమైనా కామెంట్ పెట్టారంటే మేడం ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ మాత్రమే డిస్కస్ చేయండి, క్వశ్చన్ చెప్పండి అని అన్నారు. సో అదే మనం ఫాలో అవుదాం. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు కవర్ ద ఆల్ సిలబస్ విత్ ఇన్ ద టైం పెట్టి. కాబట్టి టైంలో మనం ఎక్కువ సిలబస్ ఉంది, తక్కువ టైం ఉంది. కాబట్టి అది ఫినిష్ చేయాలంటే మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటుంది. 1 ఇయర్ ప్రోగ్రామ్ కాదు, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అసలే కాదు, చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి తక్కువ టైంలో మనం ఫినిష్ చేయాలంటే క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళిపోతేనే బెటర్ అని ఒక సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ పెట్టారు. సో మనం అదే ఫాలో అవుతే బెటర్ నేను కూడా అనుకుంటున్నాను. సో మీ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, చూద్దాం. విచ్ ఫ్యాక్టర్ వుడ్ యూ అనలైజ్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద రియేజెంట్ యూసేజ్ ఇన్ ద ల్యాబొరేటరీ. కాబట్టి విచ్ ఫ్యాక్టర్, ఏ ఫ్యాక్టర్ని వుడ్ అనలైజ్ టు ఇంప్రూవ్. వుడ్ యూ అనలైజ్ అంటే మీరు అనలైజ్ చేయాలి దేనికి, టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద రియేజెంట్. కాబట్టి దాని యొక్క నాణ్యతను ఇంప్రూవ్ చేయాలంటే, దేని యొక్క నాణ్యతను, రియేజెంట్ యొక్క నాణ్యతను ఇంప్రూవ్ చేయాలి అని అంటే యూసేజ్ ఉందా విచ్ ఫ్యాక్టర్. కాబట్టి ఇంప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఏ ఫ్యాక్టర్ అనేది యూజ్ అవుతుంది అనలైజ్ చేయమంటారు. రియేజెంట్ కలరు, రియేజెంట్ ఆర్డరింగ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రియేజెంట్ ఆర్డరింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఆర్డరింగ్ ఫ్రీక్వెన్సీ అనేది అది ఇట్ మే ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది రియేజెంట్ యూసేజ్. ఓకేనా, కాబట్టి ఎప్పుడు కానీ రియేజెంట్ ఆర్డరింగ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఆర్డరెన్సీ ఒక ఆర్డర్లో మనం ఒక ఫ్రీక్వెంట్గా దాన్ని యూస్ చేయడం ద్వారా డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది రియేజెంట్ యూసేజ్ ఇన్ ద ల్యాబొరేటరీస్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది
Compare the advantages. Compare the advantages of using automated inventory management systems over manual logging for tracking reagents. కంపేర్ ద అడ్వాంటేజెస్ కాబట్టి మన కంపారిజన్ పోల్చాలి లాభాలను ఏ విధంగా ఇప్పుడు యూజింగ్ ఆటోమేటెడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఓవర్ మాన్యువల్ లాగింగ్ ఫర్ ట్రాకింగ్ రియేజెంట్స్. కాబట్టి ఈ మాన్యువల్ లాగింగ్ ఏదైతే మాన్యువల్గా మనం యూజ్ చేయడం మనం ఓకేనా ఓకే మనము సో విత్ హెల్ప్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ మాన్యువల్ లాగింగ్ ఫర్ ట్రాకింగ్ ఏజెంట్స్కి సో దాన్ని మనం ఆటోమేటెడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా సిస్టమ్స్లో ఆపరేట్ అవుతుంది. సో అదే ఆటోమేటెడ్కి మాన్యువల్ లాగింగ్కి మధ్యలో కంపారిజన్లో అడ్వాంటేజ్ దేనివల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయో ఇక్కడ కంపారిజన్ చేయమంటున్నారు, చూద్దాం మనం. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆటోమేటెడ్ సిస్టమ్స్ రిడ్యూస్ హ్యూమన్ ఎర్రర్ అండ్ ఇంప్రూవ్ అక్యురసీ. కాబట్టి మనం సో మన హ్యూమన్ బీయింగ్స్ అంటే మనకు కొన్నిసార్లు చేంజెస్ అనేవి జరగవచ్చు. ఓకేనా, కొన్నిసార్లు కంపేర్ అని చూస్తే మనకు బై మిస్టేక్లో ఎవరైనా వచ్చి టెన్షన్ పెట్టినా మనకి ఏదైనా టెన్షన్గా ఉన్నా కూడా కొన్నిసార్లు బై మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాం. బట్ దెర్ ఈస్ నో ఛాన్సెస్ టు గెట్ ద ఎర్రర్స్ ఇన్ ద ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఎర్రర్స్ అని మనము ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా అది అయిపోతుంది. ఓకేనా, సో ఈ ఆటోమేటిక్ సిస్టమ్స్ రిడ్యూస్ హ్యూమన్ ఎర్రర్ అండ్ ఇంప్రూవ్ అక్యురసీ. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వాట్ కన్క్లూజన్ కెన్ బి డ్రాన్ ఇఫ్ మల్టిపుల్ రియేజెంట్ షోస్ డిగ్రేడేషన్ అండ్ డిస్పైట్ ఫాలోయింగ్ స్టోరేజ్ గైడ్ లైన్స్. కాబట్టి ఏమి వాట్ గోయింగ్ టు కన్క్లూడ్, సో లాస్ట్ కన్క్లూజన్ కెన్ బి డ్రాన్ ఇఫ్ మల్టిపుల్ రియేజెంట్ షోస్ డిగ్రేడేషన్ డిస్పైట్ ఫాలోయింగ్ స్టోరేజ్ గైడ్ లైన్స్. ఓకేనా, కాబట్టి ఇక్కడ మల్టిపుల్ రియేజెంట్స్ షోస్ డిగ్రేడేషన్ డిస్పైట్ ఫాలోయింగ్ స్టోరేజ్ గైడ్ లైన్స్ ఉంది. కాబట్టి వాట్ కన్క్లూజన్ యూ కెన్ గోయింగ్ టు బి డ్రాన్. ఓకే, కాబట్టి సో ఇక్కడ మల్టిపుల్ రియేజెంట్ షో డిగ్రేడేషన్ డిస్పైట్ ఏమని ఇచ్చారు ఫాలోయింగ్ గైడ్ లైన్స్. కాబట్టి ఇక్కడ మనం వాట్ యు ఆర్ గోయింగ్ టు కన్క్లూడ్. సో హియర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దేర్ మే బీ ఆన్ అండర్లయింగ్ టిష్యూ విత్ స్టోరేజ్ కండిషన్స్. ఓకే, దేర్ మే బీ ఆన్ అండర్లయింగ్ టిష్యూ విత్ స్టోరేజ్ కండిషన్స్. కాబట్టి అండర్లయింగ్ ఇష్యూస్ కంపల్సరీగా స్టోరేజ్ కండిషన్స్ ఉండొచ్చు. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ కన్క్లూషన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ప్రిడిక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ స్టోరింగ్ ఓయర్స్ reagents in metal containers. Predict the outcome of storing AOS reagents in metal containers. కాబట్టి సో ఏవైతే ఉన్నాయో AOS reagents మనం మెటల్ కంటైనర్స్లో యూజ్ చేయడం ద్వారా సో వాట్ ఈస్ అవుట్కమ్ వీ కెన్ గెట్ ఇట్ అంటే ఏమవుతుంది స్టోర్ చేయడం ద్వారా ఏదైతే OS reagents ఉన్నాయో వాటిని మెటల్ కంటైనర్ స్టోర్ చేయడం ద్వారా సో వాట్ యు ఆర్ ప్రెడిక్టింగ్ అవుట్కమ్, దానివల్ల ఏం జరగచ్చని ప్రిడిక్ట్ చేస్తున్నావు. సో హియర్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ కంటామినేషన్ అండ్ రియాక్షన్స్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది illustrate the process of the labeling reagents to ensure proper storage and safety in the laboratory. Illustrate the process of labeling. కాబట్టి ప్రాసెస్ ఆఫ్ లేబులింగ్ రియేజెంట్స్లో ఎందుకు టు ఎన్ష్యూర్ ప్రాపర్ యూసేజ్ అండ్ సేఫ్టీ ఇన్ ద ల్యాబొరేటరీ. కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ లేబులింగ్ రియేజెంట్స్కి ఎందుకు యూస్ చేస్తాం టు ఎన్ష్యూర్ ప్రాపర్ యూసేజ్ అండ్ సేఫ్టీ ఇన్ ద ల్యాబొరేటరీ. సో హియర్ ద ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంక్లూడింగ్ రియేజెంట్ నేమ్, కాన్సన్ట్రేషన్, ఎక్స్పిరేషన్ డేట్ అండ్ సేఫ్టీ confirm information. So this is the process of labeling. It will ensure the proper usage and safety in the laboratory compulsory. So when you're processing, starting the process of the labeling reagents, కాబట్టి మనము అంటే రియేజెంట్స్కి మనము లేబులింగ్ పెట్టడం ద్వారా ఏ విధంగా రియేజెంట్ యొక్క నేము, దాని యొక్క కాన్సన్ట్రేషన్, దాని యొక్క ఎక్స్పిరేషన్ డేటు, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా సో డెఫినెట్లీ ఇట్ విల్ ఎన్ష్యూర్ ద ప్రాపర్ యూసేజ్. కాబట్టి ఎక్స్పైర్ డేట్ అవుతుంది కదా, మనం ప్రాపర్గా యూజ్ చేయాలి అనేది సేఫ్టీ అనేది మనకు చాలా యాసిడ్స్ అనుకోండి, దాన్ని చూడగానే లేబులింగ్ చూడగానే అమ్మో యాసిడ్స్ కదా అని వీ విల్ కీప్ అవే ఫ్రమ్ ది కిడ్స్ అవే ఫ్రమ్ ది మెయిన్ యూసేజ్. మనం ఎక్కడైతే యూస్ చేస్తామో అక్కడ నుంచి మనం దూరంగా పెడతాం, అవునా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది సేఫ్టీ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇస్ ఐడెంటిఫై ద కీ డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ యూజ్ అండ్ మల్టిపుల్ యూజ్ రియేజెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్. Identify the key difference between single use and multiple use reagents in terms of storage handling. కాబట్టి ఇక్కడ గుర్తించాలి వాట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కీ డిఫరెన్స్ బిట్వీన్ సో దేని మధ్యలో భేదం సింగిల్ యూజ్ అండ్ మల్టిపుల్ యూజ్ రియేజెంట్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్. స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ విషయంలో మనము సింగిల్ యూజ్ బెటరా, దాని యొక్క భేదం డిఫరెన్స్ ఏంటి, మల్టిపుల్ యూజ్ డిఫరెన్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయమంటున్నాను హియర్. సో హియర్ ద ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీన్స్ మల్టీ యూజ్ రియేజెంట్స్ నీడ్ టు బి evaluated to prevent degradation. Okay, need to be evaluated to prevent degradation అనేది ఓకేనా. అది నెక్స్ట్ కమింగ్ టు ది
assess the effectiveness of current reagent storage practices if assay variability remains high. అసెస్ ద ఎఫెక్టివ్నెస్ కాబట్టి దాని యొక్క నైపుణ్యత అనేది మనం అంచనా వేయాలి. ఏ విధంగా కరెంట్ రియేజెంట్ స్టోరేజ్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా నవడేస్ హౌ వీఆర్ ప్రాక్టీసింగ్ ఎస్పెషల్లీ ఇన్ ద హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్. ఓకే, ఇఫ్ అసే వేరియబిలిటీ రిమైన్స్ హై అసెస్ చేయాలి. ఓకేనా, మనం ప్రాపర్ రియేజెంట్ స్టోరేజ్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వడం ద్వారా ఓకే how much we are getting the effectiveness. Okay, option 2, the practices may need to be reviewed and improved. Definitely. Okay, again and again we have to review and we have to improve. If anything is lacking, again we have to improve our skills. Okay, that is the answer. Option 2 is the correct answer. Determine the best course if action if a high purity reagent is accidentally exposed to high temperatures. Determine the best course of action. కాబట్టి ఇక్కడ డిసైడ్ చేయాలి వాట్ యూ హ్యావ్ టు డిటర్మైన్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కాబట్టి బెస్ట్ ఓకే కోర్సులో ఏం యాక్షన్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్, వాట్ యాక్షన్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ హియర్ ఇఫ్ ఏ హై ప్యూరిటీ రియేజెంట్ ఇస్ యాక్సిడెంటల్ ఎక్స్పోజ్ టు హై టెంపరేచర్స్. అంటే ఇక్కడ ఏంటిది, హై ప్యూరిటీ రియేజెంట్ అనేది అనుకోకుండా హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి. సో వాట్ యాక్షన్ వీ హ్యావ్ టు డూ. ఓకే, సో ఆప్షన్ 3, డిస్కార్డ్ ఇట్ అండ్ రీప్లేస్ విత్ ఎ న్యూ బ్యాచ్. ఓకే, వెంటనే చేయాలి, వీ హ్యావ్ టు డిస్కార్డ్ ఇట్ అండ్ రీప్లేస్ విత్ ఎ న్యూ బ్యాచ్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈస్ ద అనలైజ్ హౌ రియేజెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇంపాక్ట్స్ ద ఓవరాల్ వర్క్ ఫ్లో ఆఫ్ ఏ క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ. అనలైజ్, వీ హ్యావ్ టు అనలైజ్ ది హౌ రియేజెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇంపాక్ట్స్ ఓవరాల్ వర్క్ ఫ్లో ఆఫ్ ఏ క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ. అనలైజ్ కాబట్టి మనం ఎందుకు అనలైజ్ చేయాలి, ఎలా, హౌ రియేజెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇంపాక్ట్స్. కాబట్టి ఈ రియేజెంట్ ఇన్వెంటరీ ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది ఓవరాల్గా. ఓకే, ఇక్కడ వర్క్ ఫ్లో ఆఫ్ ఏ క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీలో. ఓకేనా, ఒక ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఇంక్రీజెస్ ద వర్క్ ఫ్లో ఎఫిషియన్సీ బై ఎన్ష్యూరింగ్ రియేజెంట్ అవైలబిలిటీ అండ్ రిడ్యూసింగ్ డౌన్ టైం. కాబట్టి సో అందుబాటులో ఉండడం ద్వారా ఈజీగా మనము మనం యూస్ చేయొచ్చు వేస్ట్ చేసుకోకుండా. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది విచ్ స్ట్రాటజీ వుడ్ బెస్ట్ టు ఇంప్రూవ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ టెంపరేచర్ సెన్సిటివ్ రియేజెంట్స్. కాబట్టి ఏ స్ట్రాటజీస్ మనము వుడ్ బెస్ట్ ఇంప్రూవ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ టెంపరేచర్ సెన్సిటివ్ రియేజెంట్స్ అని ఏ స్ట్రాటజీ అనేది. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిఫ్రిజిరేట్ ప్రాంప్ట్లీ అండ్ మానిటర్ టెంపరేచర్స్. కాబట్టి మనం రిఫ్రిజిరేటర్ ప్రాంప్ట్గా పెట్టాలి, మానిటర్గా మనం టెంపరేచర్స్ గమనిస్తూ ఉండాలి. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రియేజెంట్ ప్యూరిటీ అండ్ అస్సే అక్యురసీ ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రియేజెంట్ ప్యూరిటీ అండ్ అస్సే అక్యురసీ ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ. కాబట్టి రిలేషన్షిప్ అనేది మనము అసెస్ చేయాలి ఇక్కడ రియేజెంట్ ప్యూరిటీకి అదేవిధంగా అస్సే అక్యురెన్స్కి మధ్య. ఓకే, సో హియర్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హయ్యర్ ప్యూరిటీ జనరలీ లీడ్స్ టు హయ్యర్ అస్సే అక్యురసీ. కాబట్టి హయ్యర్ ప్యూరిటీ అనేది దేనికి దారితీస్తుంది, హయ్యర్ అస్సే అక్యురసీ. కాబట్టి హై ప్యూరిటీ ఉంటే ఆటోమేటిక్గా హయ్యర్ అస్సే అక్యురసీ అనేది వస్తుంది అనేది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ది క్లాసిఫై ద ఫాలోయింగ్ స్టోరేజ్ కండిషన్స్ బేస్డ్ ఆన్ ది సూటబిలిటీ ఫర్ ఎంజైమ్ రియేజెంట్స్. కాబట్టి మనం ఇక్కడ వర్గీకరించాలి. సో ఏంటిది, దేని బేస్ చేసుకొని, స్టోరేజ్ కండిషన్స్. ఓకే, స్టోరేజ్ కండిషన్స్ బేస్డ్ ఆన్ దేర్ సూటబిలిటీ ఫర్ ఎంజైమ్ రియేజెంట్స్ని బేస్ చేసుకొని వర్గీకరించాలి. ఏంటిది ఇక్కడ, రూమ్ టెంపరేచర్స్, బి రిఫ్రిజిరేటర్, సి ఫ్రీజింగ్. కాబట్టి ఓకే చూద్దాం మనం. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అన్సూటబుల్, సూటబుల్ అండ్ సూటబుల్. ఓకేనా, రూమ్ టెంపరేచర్ అనేది అన్సూటబుల్. ఓకే, అదేవిధంగా రిఫ్రిజిరేటర్ సూటబుల్, ఫ్రీజింగ్ అనేది కూడా సూటబుల్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది ఐడెంటిఫై ద ప్రైమరీ రీజన్ ఫర్ సెగ్రిగేటింగ్ రియేజెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ క్లినికల్ ప్రాపర్టీస్. కాబట్టి ఐడెంటిఫై చేయాలి దేన్ని, ప్రైమరీ రీజన్ దేనికోసం, సెగ్రిగేటింగ్ అండ్ సెపరేటింగ్ ద రియేజెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ కెమికల్ ప్రాపర్టీస్. కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ని సపరేట్ చేయాలి, చేయడం యొక్క ప్రధానమైన రీజన్ ఏంటిది దాన్ని గుర్తించాలి ఇక్కడ. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. So if it will segregate, if it will separate, it will prevent the unwanted chemical reactions and contamination. కాబట్టి దేనికదే సపరేట్ చేయడం ద్వారా ఏమవుతుంది, కెమికల్ రియాక్షన్స్ అంటే ఒకదానికొకటి కలవడం ద్వారా కెమికల్ రియాక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కంటామినేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కంటామినేషన్ కెమికల్ రియాక్షన్ జరగకుండా ఉండాలంటే దాన్ని సెగ్రిగేట్ చేయాలి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది
Next one is compare the benefits of glass versus plastic containers for reagent storage in terms of chemical compatibility. ఓకేనా, కంపేర్ ద బెనిఫిట్స్. ఓకే, కంపేర్ ద బెనిఫిట్ దేన్ని మనం కంపారిజన్ చేయాలి, లాభాలు గ్లాస్ వర్సెస్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఫర్ రీఏజెంట్ స్టోరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమికల్ కంపాటబిలిటీ. కాబట్టి మనం ఇక్కడ సో వాట్ వీ హ్యావ్ టు కంపేర్ గ్లాస్ వర్సెస్ ప్లాస్టిక్ కంటైనర్స్. ఓకే, గ్లాస్ వర్సెస్కి వాడడం ద్వారా, అదేవిధంగా ప్లాస్టిక్ కంటైనర్స్ వాడడం ద్వారా దేని ద్వారా మనకు లాభాలు ఎక్కువగా ఉన్నాయంటే, సో ఆల్వేస్ గ్లాస్ ప్రొవైడ్స్ బెటర్ ఇనర్ట్నెస్ అండ్ కెమికల్ కంపాటబిలిటీ. గ్లాస్ చాలా రీయూజ్ చేసుకోవచ్చు, దానివల్ల కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కెమికల్ రియాక్షన్స్ కూడా జరిగే ఛాన్సెస్ అనేది ఉండవు. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది అప్లై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కెమికల్ కంపాటబిలిటీ టు సెలెక్ట్ అప్రోప్రియేట్ స్టోరేజ్ కంటైనర్స్ ఫర్ కోరెసివ్ రియేజెంట్స్. కాబట్టి మనం ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు అప్లై, మనం ఏది అప్లై చేయాలంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కెమికల్ కంపాటబిలిటీ. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కెమికల్ కంపాటబిలిటీ అంటే కొన్ని రసాయనాలను కంపాటబిలిటీగా మనము అప్లై చేయడం దేనికి, టు సెలెక్ట్ అప్రోప్రియేట్ స్టోరేజ్ కంటైనర్స్. ఓకేనా, ఫర్ కోరెసివ్ రియేజెంట్స్. కాబట్టి కొన్ని రకాల కెమికల్స్ని మనము యూస్ చేయడం, ఎందుకు యూస్ చేస్తున్నాం, టు సెలెక్ట్ అప్రోప్రియేట్ స్టోరేజ్ కంటైనర్స్ ఫర్ కోరెసివ్ రియేజెంట్స్. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ 2 అనేది సెలెక్ట్ కంటైనర్స్ మేడప్ ఆఫ్ మెటీరియల్స్ దట్ డు నాట్ రియాక్ట్ విత్ కోరెసివ్ రియేజెంట్స్. కానీ కొన్ని రకాల స్టోరేజ్ కంటైనర్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా, ఎందుకంటే ఆ కంటైనర్స్ అన్ని కొన్ని రకాల మెటీరియల్తో తయారవుతాయి కాబట్టి అవి వాడడం ద్వారా దానివల్ల ఎలాంటి రియాక్షన్స్ అనేది కోరెసివ్ ఏజెంట్స్ మీద ప్రభావం చూపదు. కాబట్టి సో సెలెక్ట్ కంటైనర్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ ది క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ రియేజెంట్ నీడెడ్ ఫర్ అన్ అసే if each test requires 2 ml and there are 100 tests to be performed. Okay, option 1 200 ml. Determine the appropriate action when a reagent concentration does not match the labeled specification. డిసైడ్ చేయాలి అప్రోప్రియేట్ యాక్షన్, సరి అయిన యాక్షన్ చర్య అనేది ఎప్పుడు తీసుకోవాలి, రియేజెంట్స్ కాన్సన్ట్రేషన్ డస్ నాట్ మ్యాచ్ ఇన్ ద లేబుల్డ్ స్పెసిఫికేషన్. కాబట్టి మనము అంటే ఏదైతే లేబుల్ నామీకరణ చేసి ఉన్నారో అది మ్యాచ్ అవ్వదు, ఎప్పుడు రియేజెంట్స్ కాన్సన్ట్రేషన్కి మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని. ఓకే, ఆప్షన్ 4 రిపోర్ట్ అండ్ ఓకే క్వారంటైన్ ద రియేజెంట్స్. ఓకే, దాన్ని అబ్జర్వ్ చేయాలి, సపరేట్ చేయాలి, ఒక రిపోర్ట్ చేయాలి, దాన్ని సపరేట్గా పెట్టి ఉంచాలని అర్థం. ఓకేనా, నెక్స్ట్ అనలైజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రియేజెంట్ స్టోరేజ్ ప్రాక్టీసెస్ అండ్ అక్యురసీ ఆఫ్ ది క్లినికల్ అసెస్. అనలైజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్, కాబట్టి మధ్యలో ఉన్న భేదాన్ని అనలైజ్ చేయాలి. దేని మధ్యలో ఉన్న భేదాన్ని, ఓకే రియేజెంట్ స్టోరేజ్ ప్రాక్టీసెస్కి అదేవిధంగా అక్యురసీ ఆఫ్ ది క్లినికల్ అసెస్కి మధ్య. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. ప్రాపర్ స్టోరేజ్ ఇంక్రీజెస్ ద అస్సే అక్యురసీ బై మెయింటైనింగ్ రియేజెంట్ ఇన్విటీ సమీకృతంగా. ఓకేనా, అది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఆటోమేటెడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కెన్ రెడ్యూస్ రియేజెంట్ వేస్టేజ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, అంటే ఆటోమేటెడ్గా యూస్ చేసే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా మనం ఏమనుకున్నాం, సిస్టమ్కి మనం చేసే పనికి మనం చేయడం ద్వారా చాలా టైం తీసుకుంటాం టైపింగ్. అది సిస్టమ్స్ అంటే అలాగా ఒక్కసారి కాపీ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది, అవునా కదా. సో హియర్ ఆల్సో సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి హౌ ఆటోమేటెడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కెన్ రెడ్యూస్ ద రియేజెంట్ వేస్టేజ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఆప్షన్ 4 బై ట్రాకింగ్ యూసేజ్ ప్యాటర్న్స్ అండ్ ప్రిడిక్టింగ్ ఓకే రికార్డర్ నేమ్స్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Next, identify the best practice for managing multi-use reagents to ensure consistent performance. మనం ఐడెంటిఫై చేయాలి బెస్ట్ ప్రాక్టీస్ దేనికోసం, మేనేజింగ్ మల్టీ-యూజ్ రియేజెంట్స్ దేని. ఓకే, ఎందుకు, టు ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. ఓకే, ఆప్షన్ 2 డిస్ట్రిబ్యూట్ ఇంటూ స్మాలర్ ఓలియర్స్ అండ్ స్టోర్ అప్రోప్రియేట్లీ. ఓకే, డిస్ట్రిబ్యూట్ అండ్ సరఫరా చేయడం, అన్నిటికీ అందించడం అని. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద పర్చేసింగ్ హై ప్యూరిటీ రియేజెంట్స్ ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ. కాబట్టి మెయిన్ పర్పస్, అందుకే వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, దేనికోసం మొదటి ఉద్దేశం పర్చేసింగ్ హై ప్యూరిటీ రియేజెంట్ అంటే అంటే మనం చాలా క్వాలిటీగా ఉన్న రియేజెంట్స్ని ఎందుకు పర్చేస్ చేస్తాం ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీలో, ఎందుకంటే టు ఎన్ష్యూర్ అక్యురేట్ అండ్ రిలయబుల్ అస్సే రిజల్ట్స్. కాబట్టి మంచి కాన్సన్ట్రేషన్గా ఉన్నాయి మనం తీసుకోవడం ద్వారా మనం టెస్ట్ చేసినప్పుడు కరెక్ట్ రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది. కాబట్టి దట్స్ ద రీజన్ ద మెయిన్ పర్పస్, ద మెయిన్ రీజన్ ఆఫ్ ది high purity reagents purchasing to ensure accurate and reliable assay results. Okay,
నెక్స్ట్ కమింగ్ టు ఇది ఐడెంటిఫై ద ఎసెన్షియల్ కాంపనెంట్స్ ఆఫ్ ద రియేజెంట్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్. ఓకే, ఎసెన్షియల్ కాంపనెంట్స్ అంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ల యొక్క మెయిన్ కాంపనెంట్ ఏంటిది ఐడెంటిఫై చేయాలి. సో హియర్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ హ్యాండ్లింగ్ ప్రొసీజర్స్. ఓకేనా, హజార్డ్ మనం ఏది ప్రభావం, ఏది డేంజర్ జోను, ఏది ప్రభావం చూపిస్తుందో దాన్ని ఐడెంటిఫై చేయి. ఓకే, హ్యాండ్లింగ్ ప్రొసీజర్స్ కూడా మనము ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. Okay, so next one is the list the key factors to consider when selecting a supplier for laboratory reagents. కాబట్టి లిస్ట్ ద కీ ఫ్యాక్టర్స్. కాబట్టి కింద ఇచ్చిన దాంట్లో కీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కన్సిడర్ చేయాలి. ఎందుకు? వెన్ సెలెక్టింగ్ సప్లై ఫర్ ల్యాబొరేటరీ రీజన్. కాబట్టి సప్లైర్ ఎవరైతే ఉన్నారో ఈ రీజన్స్ని సప్లై చేసేటప్పుడు ఇందులో కూడా ముఖ్యమైన కీ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి. ఏంటి? ప్యూరిటీ, రిలయబిలిటీ అండ్ డెలివరీ టైమ్ ఆల్సో. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే డిఫైన్ రీజెంట్ స్టెబిలిటీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రియేజెంట్ స్టోరేజ్. కాబట్టి రియేజెంట్ స్టోరేజ్లో రియేజెంట్ స్టెబిలిటీ అంటే దాని నిర్వచనం ఏంటిదని. ఓకేనా, the definition of the reagent stability is the ability to maintain performance over time. కాబట్టి ఎప్పుడు కూడా దాని ఓవర్ టైంలో కూడా దాని స్టెబిలిటీ అనేది తగ్గిపోకుండా అలానే దాని పర్ఫార్మెన్స్ అని దాని ఏంటిది దాని కలర్ అనే అపిరెన్స్ కానీ ఏది కూడా మారకుండా అలానే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుందని. ఓకేనా. నెక్స్ట్ రీకాల్ ద స్టాండర్డ్ స్టోరేజ్ టెంపరేచర్స్ ఫర్ ఎంజైమ్ రియేజెంట్స్ యూస్డ్ ఇన్ క్లినికల్ అసెస్. కాబట్టి మన స్టాండర్డ్ స్టోరేజ్ టెంపరేచర్స్. కాబట్టి స్టాండర్డ్ స్టోరేజ్ టెంపరేచర్స్ మనం దేనికోసం, ఎంజైమ్ రియేజెంట్స్ కోసం క్లినికల్ ల్యాబొరేటరీ అసెస్లో ఎంత టెంపరేచర్స్ మనం మెయింటైన్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆప్షన్ 2 రిఫ్రిజిరేటర్ కండిషన్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ఇదే మనం ఎప్పటికీ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు డిస్క్రైబ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యూజింగ్ ఎయిర్ టైట్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ పెరిషబుల్ రియేజెంట్స్. కాబట్టి మనం అంటే మనం ఎయిర్ టైట్ కంటైనర్స్ని దేనికోసం యూజ్ చేస్తాము? స్టోరింగ్ పెరిషబుల్ రియేజెంట్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకు? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇట్ విల్ ప్రివెంట్ మాయిశ్చర్ ఇగ్నెస్. కాబట్టి మనం గమనించారా, మనం ఇంట్లో కూడా కొన్ని మనం ఎయిర్ టైట్గా ఉండాలి. ఎందుకంటే ఆ టైట్గా ఉండడం ద్వారా ఏమవుతుంది, బయట ఎయిర్ లోపలికి వెళ్ళకుండా అది స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే. ఇది కూడా అంతే సేమ్. ఓకే, అండ్ మాయిశ్చర్ అనేది తేమ అనేది రాకుండా ఉండడం కోసమని. ఐడెంటిఫై ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ కామన్ మెథడ్ ఫర్ మెయింటైనింగ్ రియేజెంట్ ప్యూరిటీ. కాబట్టి సో మెయింటైనింగ్ రియేజెంట్ ప్యూరిటీలో అసలు ఇది కామన్ మెథడ్ కానే కాదు. ఏంటిది అది ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. ఓకే, ఆప్షన్ 3 ఎక్స్పోజర్ టు సన్లైట్. ఫిల్ట్రేషన్ ఉంటుంది, ఓకే, సెంట్రిఫికేషన్ ఉంటుంది, హై ప్యూరిటీ సప్లైస్ ఉంటుంది, కానీ ఇది అసలు కన్సిడర్ చేయదు ఎక్స్పోజర్ టు సన్లైట్ అనేది. నెక్స్ట్ కమింగ్ టు ది వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఇన్ సర్టన్ ల్యాబొరేటరీ ఏజెంట్స్. కానీ మెయిన్ రోల్ ఏంటి ప్రిజర్వేటివ్స్లో? మెయిన్ రోల్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. కాబట్టి ఈ ప్రిజర్వేటివ్స్ ఏవైతే మనం ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేస్తామో వాటిని ప్రిజర్వేటివ్స్ అంటారు. అది క్లినికల్ ల్యాబొరేటరీలో ఏంటిది మెయిన్ రోల్. ఓకేనా. కాబట్టి ఆప్షన్ 2 ఇట్ విల్ ప్రివెంట్ మైక్రోబియల్ గ్రోత్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది లిస్ట్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ హజార్డస్ కెమికల్ రియేజెంట్స్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీ. కానీ కొన్ని స్టెప్స్ అనేవి ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దేనికోసం? ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ హజార్డస్ కెమికల్ రియేజెంట్స్ ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ. ఓకేనా. అదేంటిదంటే ముఖ్యంగా ఆప్షన్ 4 ఇన్సినరేషన్ ఫాలోయింగ్ సేఫ్టీ ప్రోటోకాల్స్. ఓకే, ఇన్సినరేషన్ కాల్చివేయడం అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే దాన్ని ఏంటిది బాక్స్ లాగా ఉంటుంది, ఇన్సినరేటర్స్ అంటారు. అది నీడిల్ని క్రష్ చేసి అది స్పాయిల్ చేసి బాక్స్లో వేసుకుంటుంది, మిగతాదంతా కాలిపోతుంది. ఓకేనా, అది ఇన్సినరేటర్స్ అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది హాస్పిటల్కి వెళ్తే. ఓకే, next comment define reagent purity in the context of clinical biochemistry. So already this question is repeated once again. Okay, anyhow the option. So what is the meaning of the reagent purity? Is the absence of contaminants and impurities, and there is no chances to get the contaminants and impurities. That is the reason the main meaning of the reagent purity is the absence of contaminants and impurities. So option 2 is the correct answer. Next coming to the which of the following is best exemplifies exemplifies ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాబొరేటరీ రియేజెంట్స్. కాబట్టి కింద ఇచ్చిన వాటిలో బెస్ట్ exemplifies ప్రాపర్ మెయింటెనెన్స్ కోసం ల్యాబొరేటరీ రియేజెంట్స్లో ఏ చూస్తామని బెస్ట్ మెథడ్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెగ్యులర్లీ చెకింగ్ స్టోరేజ్ కండిషన్స్. ఓకే, దిస్ ఈస్ ద వన్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ explain why it is important to segregate reagents based on their chemical properties during storage. So this question also same repeated. Manam why we have to segregate reagents based on their chemical properties.
కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం కొన్ని రియేజెంట్స్ అనేది సపరేట్ చేస్తాము. ఎందుకు సపరేట్ చేయడం అని ఇక్కడ అడిగారు. ఓకే, ద మెయిన్ ఆప్షన్ ఈస్ టు it will prevent the chemical reactions and contaminants. Option 2 is the correct answer. Next, coming to the identify the appropriate action when encountering reagent that has been contaminated. కింద ఇచ్చిన దాంట్లో మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై అంటే గుర్తించాలి అప్రోప్రియేట్ యాక్షన్ వెన్ ఎన్కౌంటరింగ్ రియేజెంట్ దట్ హ్యాస్ బీన్ కంటామినేటెడ్. ఆప్షన్ 2 dispose of it following safety protocols. Okay, next last one is the what is the consequence of improper storage of enzyme reagents in a clinical laboratory. So what are the consequences అంటే మనం ఇంప్రాపర్గా స్టోరేజ్ మనం రియేజెంట్స్ ఎంజైమ్ రియేజెంట్స్ కోసం ఏదైతే యూస్ చేసామో ఇంప్రాపర్ యూస్ చేయడం ద్వారా వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ వీ మే ఫేస్ ఇన్ ద క్లినికల్ ల్యాబొరేటరీ. ఓకేనా, కాబట్టి దెర్ ఈజ్ అ ఛాన్సెస్ టు రెడ్యూస్ ఎంజైమ్ స్టెబిలిటీ అండ్ యాక్టివిటీ. ఓకేనా, సో దిస్ ఈజ్ ద correct answer. So till now, okay, I have discussed some of the important questions in the clinical biochemistry. Okay, so thank you all for watching my channel.